జీవితం అనే పుస్తకంలో ప్రతిరోజు కొత్త పేజీ. కొన్ని పేజీలు సంతోషం రాస్తాయి, కొన్ని బాధ రాస్తాయి. కానీ చివరి వరకు చదివిన వారికే అసలు కథ తెలుస్తుంది. మనకు వచ్చిన కష్టాలు శిక్షలు కావు, పాఠాలు. అవి మనల్ని మరింత బలంగా మార్చుతాయి. ప్రతి ఒక్కరూ జీవితంలో ఓటమి ఎదుర్కొంటారు, కానీ దాన్ని అంగీకరించిన వాడే నిజమైన విజేత. ఓటమి అంటే అంతం కాదు, మొదలు. అది మళ్ళీ లేచి నిలబడమని పిలుపు. ఓటమి లేకుండా గెలుపు విలువే తెలియదు. సక్సెస్ మనల్ని వెతుక్కోరాదు, మనమే వెతకాలి. అది శ్రమకు బహుమతి, అదృష్టానికి కాదు. కష్టపడి సంపాదించిన విజయమే మన గర్వం. ఆలస్యమైనా సరే అది శాశ్వతం. ప్రయత్నం ఆగకపోతే విజయమే చివరి ఫలితం. జీవితం ఎప్పుడు సాఫీగా ఉండదు. గుట్టలు, లోయలు తప్పనిసరి. కానీ ధైర్యంగా ముందుకు వెళ్లేవారికి మార్గం దొరుకుతుంది. చీకటిలో నడిచేవారికే వెలుగుల విలువ తెలుస్తుంది. కష్టాల మధ్యనే మన అసలైన శక్తి బయటపడుతుంది. ఒక చిన్న బూడిద నుంచి పెద్ద అగ్ని మొదలవుతుంది. అలాగే ఒక చిన్న నిర్ణయం జీవితం మార్చేస్తుంది. మనం ఆలోచించే దానిలోనే మన భవిష్యత్తు దాగి ఉంది. ధైర్యంగా ఆలోచిస్తే విజయద్వారం తెరుచుకుంటుంది. మనసులో నమ్మకముంటే అసాధ్యమనేదే ఉండదు. విజయం సాధించాలంటే భయాన్ని జయించాలి. భయం మనల్ని వెనక్కి లాగుతుంది, కానీ ధైర్యం మనల్ని ముందుకు నడిపిస్తుంది. పరాజయాన్ని భయపడితే అవకాశాలు వదులుతాయి. ఆసక్తితో ప్రయత్నిస్తే ద్వారం తెరుచుకుంటుంది. జీవితంలో గొప్ప ఆయుధం సహనం. సహనం ఉన్నవాడు ఎప్పుడూ గెలుస్తాడు. ఆలోచించి నిర్ణయం తీసుకున్నవాడు తప్పు చేయడు. తీవ్రతతో తీసుకున్న నిర్ణయం శాశ్వత పశ్చాత్తాపం. కాబట్టి సహనం నేర్చుకో, విజయం నీదే. గతం మనల్ని బంధిస్తుంది, భవిష్యత్తు మనల్ని భయపెడుతుంది. కానీ వర్తమానం మన చేతిలో ఉంది. ఇప్పుడే ప్రయత్నిస్తే రేపు మంచిగా మారుతుంది. నిన్నటి తప్పులు రేపటి విజయానికి పునాది. ఇప్పటి కృషే రేపటి గర్వం. మనసులో కల కలగాలి, కళ్ళలో జ్వాల ఉండాలి. కలలు కలిగిన వారే ముందుకు వెళ్తారు. కలలు నిజమవ్వాలంటే కష్టపడాలి. కలలు మాటల్లో కాదు, కృషిలో నిజమవుతాయి. ప్రతిరోజు చిన్న అడుగు వేస్తే పెద్ద గమ్యం చేరవచ్చు. జీవితం ఒక ఆట లాంటిది. గెలవాలంటే నియమాలు తెలుసుకోవాలి. ఓడిపోతే మళ్ళీ ఆడే ధైర్యం ఉండాలి. పడి లేవడం నేర్చుకున్నవాడే ఛాంపియన్. ఓటమి తర్వాతే నిజమైన విజయం తీపి తెలుస్తుంది. మన లక్ష్యం స్పష్టంగా ఉండాలి. లక్ష్యం లేకుండా ప్రయాణం వృధా. లక్ష్యం ఉన్నవాడే ప్రేరణ పొందుతాడు. లక్ష్యం వైపు ప్రతిరోజు ఒక అడుగు వెయ్యాలి. తప్పక గమ్యం చేరుకుంటాడు. ప్రపంచం నిన్ను తక్కువగా చూసినా నువ్వు నిన్ను తక్కువగా చూడకూడదు. నీ విలువ నీ ప్రయత్నంతో పెరుగుతుంది. నీ నమ్మకం నీ శక్తి. నిన్ను నువ్వు గౌరవించుకో, ప్రపంచం గౌరవిస్తుంది. ఎన్ని సమస్యలు వచ్చినా పరిష్కారం తప్పక ఉంటుంది. సమస్యలు మనల్ని కూల్చవు, నేర్పుతాయి. సమస్యలను ఎదుర్కొంటే ధైర్యం పెరుగుతుంది. సమస్యలే మన బలానికి పరీక్ష. అవే మన విజయం మార్గం. జీవితంలో పెద్ద శత్రువు ఆలస్యం. ఆలస్యం కలలను దోచేస్తుంది. ఇప్పుడే ప్రారంభించాలి, రేపు కాదు. చిన్న అడుగు కూడా పెద్ద మార్పు చేస్తుంది. ప్రయత్నం ఆలస్యం చేస్తే గమ్యం దూరమవుతుంది. ఎవరు ఏమంటారో పట్టించుకోవద్దు. ప్రపంచం ఎప్పుడూ విమర్శిస్తుంది, కానీ నీ కృషి ఫలితం వారిని నిశ్శబ్దం చేస్తుంది. కార్యాలు మాటల కంటే గొప్పవి. ఫలితం నీకు మాత్రమే కాదు, వారికి సమాధానం. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా ముందుకు సాగడం. భయాన్ని ఎదుర్కొన్నవాడే నిజమైన సాహసి. ధైర్యం మనసులో ఉంటే మార్గం స్పష్టంగా ఉంటుంది. జీవితం కొత్త అర్థమిస్తుంది. మనకు కలిగిన ప్రతిరోజు ఒక బహుమతి. దానిని వృధా చేయకూడదు. ప్రతిరోజు కొత్తగా నేర్చుకోవాలి. చిన్న మార్పులు పెద్ద ఫలితాలిస్తాయి. రోజు వృధా చేస్తే జీవితం వృధా అవుతుంది. మన విజయానికి అడ్డంకి మనమే. మనలోని అనుమానం మన శత్రువు. నమ్మకం పెంచుకుంటే శక్తి పెరుగుతుంది. మన ఆలోచన మన గమ్యం. పాజిటివ్ ఆలోచనతో
ప్రయాణం మొదలుపెట్టు. ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోకు. నువ్వు నీ ప్రత్యేకతతో గొప్పవాడివి. ప్రతి ఒక్కరి సమయం వేరు. నీ సమయానికి నువ్వు వెలుగుతావు. నీ మీద నమ్మకం పెంచుకో. ప్రతి విజయం వెనక ఎన్నో త్యాగాలు ఉంటాయి. త్యాగం లేకుండా సాధన లేదు. త్యాగమే విజయానికి పునాది. తాత్కాలిక సౌకర్యాలను వదులుకోవాలి. శాశ్వత గౌరవం పొందాలి. అడుగడుగునా అడ్డంకులు సహజం, కానీ అవి దారి మళ్లింపులు కావు. అవి పరీక్షలు మాత్రమే. పరీక్షలు గట్టెక్కితే మార్గం స్పష్టంగా ఉంటుంది. అప్పుడు విజయద్వారం తెరుచుకుంటుంది. జీవితంలో సహాయం ఎప్పుడు రావచ్చు, కానీ మొదటి అడుగు నువ్వే వేయాలి. ప్రయత్నం మొదలైనప్పుడే అవకాశాలు వస్తాయి. వేచి కూర్చుంటే ఏమీ జరగదు. ముందుకు కదలాలి. మన కలలకు మనమే ఆర్కిటెక్ట్. మన ఆలోచన భవిష్యత్తు రూపకల్పన. సరిగా ఆలోచిస్తే సరిగా గమ్యం దొరుకుతుంది. ఆలోచనలే మన శక్తి. అవి నిజం చేస్తే జీవితం మారిపోతుంది. విజయాన్ని ఒక్కసారిగా ఎవరూ సాధించరు. చిన్న విజయాలు పెద్ద విజయానికి దారి. ప్రతిరోజు చిన్న ప్రయత్నం కొనసాగాలి. అది చివరికి గొప్ప ఫలితం ఇస్తుంది. చిన్న అడుగులు గొప్ప గమ్యం చూపిస్తాయి. జీవితం ఒక సాహస యాత్ర. అందులో ధైర్యం, నమ్మకం తోడుగా ఉండాలి. కష్టాలు వచ్చినా నిలబడాలి. ఆపదలు వచ్చినా లొంగకూడదు. అప్పుడు మాత్రమే విజయం మనదవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా కొత్త వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ సపోర్ట్ మా కోసం చాలా విలువైనది. మీరు ఇస్తున్న ప్రతి సబ్స్క్రిప్షన్, ప్రతి కామెంట్, ప్రతి లైక్ మాకు కొత్త ఉత్సాహం ఇస్తుంది.